ఇవాళ రేవంత్ రెడ్డి మీరు పేపర్లో చూసి ఉంటారు, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను అంటుపెట్టేసిండ్రు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఎవరైనా దొంగల్ని దొరకబట్టడానికి ఆ చేతి ముద్రలు, ఏలు ముద్రలు, వాయిస్ రికార్డింగు అవన్నీ పరీక్ష చేసి చెప్పేదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతోనే దొంగలను జైల్లో పడేస్తారు. వెనకట రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసి పట్టపగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. అయితే ఈయనకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో నడుస్తూ ఉంది. రేపో మాపో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడకుండా ఉండాలని, ఆ ఉన్న సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండాలని రేవంత్ రెడ్డే పోలీసు వాళ్ళకి చెప్పి ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ను హైదరాబాద్లో అంటుపెట్టించాడు. అంటే నువ్వు ఒక్కనివి బయటపడడానికి కొన్ని వేల మంది దొంగల్ని బయటపడేసినావు కదా.